మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ఇక్కడ బోడుపల్లిలో పడిపూజ కార్యక్రమాలు నిర్వహించాం స్వామి. గత 22 ఏళ్ళుగా మేము స్వామివారి సేవలో ఉన్నాము. మన హిందూ ధర్మాన్ని కాపాడాలని మేము ప్రతి ఒక్కరికి మా దగ్గర 5-6 సంవత్సరాల గురుస్వామి అవుతున్న వారికి ప్రతి ఒక్కరికి మేము చెప్తాం ఏంటంటే ఒక 10 మంది శిష్యులను పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని పెంచి పోషించాలని మహావృక్షం చేయాలని దీన్ని మేము చెప్తుంటాం స్వామి. ఆ విధంగానే ఎక్కడ పూజ ఉన్నా మేము సేవాపరంలో వస్తుంటాం స్వామి. మా దగ్గర ఉన్న శిష్యులు కూడా సేవాపరంలో వస్తుంటారు. ఈ స్వామివారి సేవలో ఎంత చేసినా తక్కువ స్వామి. మన హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఈ యొక్క అయ్యప్ప దీక్ష మాత్రం చాలా ముందుంటుందని మేము భావిస్తున్నాం స్వామి. ఎందుకంటే ఈ భజనలు, ఈ పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్క స్వామి మనసు లోపల ఉత్తేజాన్ని పెంచుతుంది స్వామి. ఆ జ్యోతిస్వరూపుడు అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరిలో స్వామిని చూడాలి స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఎనిమిదో పడి స్వామి. ఎవ్రీ ఇయర్ మాల వేసుకుంటాను. వేసుకున్న ప్రతిసారి మనం అనుకున్నది అవుతుంటుంది. ప్రతిసారి మనలో మార్పు కంపల్సరీ ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప. మోక్షానికి మార్గం అయ్యప్ప శబరిమల. స్వామి శరణం. కన్యాస్వాములకు మరీ మా గురుస్వాములు ఇచ్చే వాజ్ఞ కంపల్సరీ సాధ్యమైనంత వరకు భక్తిపరంగా ఎన్ని చెప్పాలో అని చెప్తారు మా గురువుగారు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. ఈ అయ్యప్ప దీక్ష అంటే ఒక ఆరోగ్య సూత్రం స్వామి. ఇది ఒక మెడిటేషన్, ఒక యోగా లాగా. ప్రతి ఒక్క సివిల్ స్వామి కానీ ఎవరైనా ఉండని ఒక్కసారి స్వామివారి పూజ చూసినా, భజన చేసినా మళ్ళీ ఆ స్వామి మాల తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దీక్షలో ఎన్నో నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటించాలని దీనితోటైనా ఒక సిస్టమేటిక్ కోసం రావడానికైనా ఈ దీక్ష తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరు అని మేము భావిస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్మీడియట్ చేస్తుంటాం మేము. స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవాలి, నీ లోపల ఉన్న 6 గుణాలు మారాలి. మనిషి 6 గుణాలు మారి ఒక భక్తి మార్గంలో, సన్మార్గంలో నడవడానికే ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోవాలని మేము చెప్తుంటాం స్వామి. ఎందుకంటే ఈ కన్యాస్వాములు ఇప్పుడు చేసుకునే ప్రతి ఒక్క కన్యాస్వాములకు ఏమైపోతుందంటే స్వామి, ఒక చిన్న ఒకప్పుడు మేము కన్యాస్వాములుగా ఉన్నప్పుడు పూజ అంటే పొద్దున్న వెళ్ళి సేవలు అవన్నీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కన్యాస్వాములు ఏంటంటే మొత్తం కొంచెం మోడర్నైజేషన్ అయిపోయారు. కానీ పర్వాలేదు, అయినా పర్వాలేదు, భక్తిపరంలో మాత్రం ఉంటున్నారని అదొక సంతోషం స్వామి. దానికోసమని ప్రతి ఒక్క స్వామిని, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వామి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క స్వామికి పాదాభివందనం చేస్తుంది. మరి మనం వేరే సివిల్ స్వాములకి చులకన కాకుండా ఉండాలని ఇది స్వామి. ఎందుకంటే ఆ భక్తి పర్వాన్ని మనం పెంచి పోషించవలసిన బాధ్యత ప్రతి ఒక్క అయ్యప్ప మీద ఉంది. స్వామి శరణం. స్వామి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.